పోయారు. ఇది ఈ రోజున రాష్ట్ర బడ్జెట్ దగ్గర నుంచి అప్పులలో మీరు నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ ను ఉంచితే ఈ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా జీవన ప్రమాణాలు పెంచడం దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా ఈ రోజు వృద్ధి రేటు చూపిస్తున్నటువంటిది. ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ హయాంలో కంటే ఇవాళ 4 రెట్లు ఉద్యోగాలు కల్పించినటువంటిది జగనన్న ప్రభుత్వం కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవాళ వాలంటీర్లు మాత్రమే కాదు, సెక్రటేరియట్ ఉద్యోగులు మాత్రమే కాదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి ప్రైవేట్ సెక్టార్ల దగ్గర నుంచి మీ హయాంలో దేనితో పోల్చుకున్నా కూడా 4 రెట్లు అధికంగా ఇవాళ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అన్ని రంగాలలో అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ఒక ప్రజా ప్రభుత్వంగా నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈర్ష్య, ద్వేషం, ఒక్కళ్ళముగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేమనేటటువంటి ఒక పిరికితనంతో ఈ రోజున కూటమి గట్టి ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఈ చార్జ్ షీట్ కి బాధ్యత ఎవరిదంటే ఎవరు చెప్తారు? మీ మేనిఫెస్టోకి మీరు బాధ్యత తీసుకోరు ఎవరు కూడా. ఒకళ్ళ మీద ఒకళ్ళు బదనాం చేసుకోవడం తప్ప మేము కాదంటే మేమని తప్పించుకోవడం. గతంలో కూడా మీరు హామీలు ఇచ్చారు, తప్పించుకున్నారు. మేనిఫెస్టోనే కనపడకుండా చేశారు. ఇవాళ మేనిఫెస్టో మీరు కనపడనివ్వరు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయరు. అదేవిధంగా ఈ చార్జ్ షీట్ కూడా మీరు బాధ్యత వహించరు. ఈ కూటమి తప్పించుకునేటటువంటి కూటమి తప్ప ఈ చార్జ్ షీట్ కు ఆధారపడి ఈ రోజున మేము నిరూపిస్తామని చెప్పేటటువంటి దమ్ము, ధైర్యం కూడా ఈ కూటమికి లేదు. ఇదొక అబద్దాల కూటమి. మాట్లాడుతున్నవంతా కూడా అవాస్తవాలు, అబద్దాలు. ఈ చార్జ్ షీట్ అనేటటువంటి పేరు ఎత్తేటటువంటి అర్హత కూడా లేదు. నేరస్తుల కూటమి ఇది. ఇవి నేరస్తులు ఎవరైనా నీతులు చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది. కాబట్టి అసలు కుంభకోణాలు చేసిన వాళ్ళు, అసలు అవినీతిలో రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలబెట్టిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం మీద చార్జ్ షీట్ అని మాట్లాడితే చార్జ్ షీట్ కు ఉన్నటువంటి పవిత్రత పోతుంది. దయచేసి ఆ మాట కాకుండా ఇంకొక మాట మాట్లాడితే ఈ దొంగల కూటమికి వర్తిస్తుంది అని అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు కావాలని చంద్రబాబు గారిని కలిసేటటువంటి ఉత్సాహాన్ని చూపించాలని ఆవిడ హావభావాలు అన్ని విషయాలుగా ప్రకటించారు. చాలా బహిరంగంగానే తను పసుపును ఆహ్వానిస్తున్నట్టు చంద్రబాబు గారి దగ్గర అవ్వాలనేటటువంటి ప్రయత్నం చేయడానికి ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమె ఇష్టానుసారంగా మాట్లాడారు. అనేక విషయాలు మాట్లాడారు. అనేకమైనటువంటి మాట్లాడారు. మాట్లాడినప్పుడు దానికి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు, సమాధానం చెప్పలేదు. మేము కూడా ఆవిడ్ని చూసి చూడనట్లుగానే ఉన్నాం. కానీ కావాలని రెచ్చగొట్టాలనేటటువంటి విధంగా మాట్లాడుతున్న తర్వాత మహిళలు అనే పేరుతోటి మనం అన్నిటినీ కవర్ చేయాలనుకుంటే కుదరదండి. మహిళలు అనేటటువంటి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవడం అని అంటే అది కుదిరేటటువంటి పని కాదు. ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, పార్టీ కేడర్ ఏమనుకుంటోంది, పులివెందుల ప్రజలేమనుకుంటున్నారు, అనేక కుట్రలని చూసినటువంటి వైఎస్ కుటుంబం మీద అనేక కుట్రలు చూసినటువంటి కడప ప్రజలు ఈ రోజున షర్మిల గారి విషయంలో వాళ్ళు ఎప్పుడో మాట్లాడారు. ప్రజలందరూ మాట్లాడుకున్నటువంటి విషయాలలో ఒకటో రెండో జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేశారు తప్ప ఇది ప్రతిదానికి మహిళ అనేటటువంటి కార్డుని అడ్డం పెట్టుకోవడం అనేటటువంటిది సమంజసం కాదనేటటువంటి తెలియజేస్తున్నారు.